అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎప్పుడు ఒకరిని ఒకరు వందనాలు తెలియజేసుకోండి. ఈ వందనాలు తెలియజేసుకోవడం ద్వారా మన మధ్యలో ఒక దైవికమైన ప్రేమ, ఆ దైవికమైన భావజాలాలు ఇంకా అధికం అయ్యే అవకాశాలు ఉంటాయి. గనక ఎంత వీలైనంత మట్టుకు కలిసినప్పుడల్లా ప్రభు నామ మహిమను ఘనపరుస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కలిసిన ప్రతిసారి సేవకులతోనూ విశ్వాసులతోనూ ప్రభునామాన్ని మహిమపరుస్తూ వందనాలు చెప్పుకోవడం, ప్రైజ్లాడు చెప్పుకోవడం, అది మనకు మంచిది. హల్లెలూయా. కనుక మందిరానికి వచ్చిన విశ్వాసుల ఇంటికి వెళ్ళిన మొదట ఏ పని చేయకుండా మొదట అక్కడ ఉన్న వారిని కలిసి విష్ చేయాలి. చెప్పడం ఏం చేయాలి? మొదట విష్ చేయాలి. మనం ఇక్కడికి పనికి రాలేదు, మనము పరిచర్య మందిరంలో ఉన్నా ఇది దేవుని పరిచర్య అని వచ్చాం తప్ప కూలికి రాలే. కాబట్టి వచ్చినప్పుడు సేవకులను సేవకురాల్ని కలిసి వందనాలు చెప్పి మనం ముందుకెళ్ళడం, అది మన మధ్యలో ఉన్న ఒక ఆధ్యాత్మికమైన బంధానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏదో వచ్చాము మన పని మనం చేసుకుని వెళ్ళాము అని అంటే కూలోళ్ళం యజమానులం అవుతాం తప్ప ఒక ఇంటి వారం కాము. మనమందరం దేవుని మందిరంలో బానిస కూలివాడు ఎవడు లేడు. అందరం మహాదేవుని రక్తంలో రక్షించబడిన విమోచించబడిన ప్రజలు మనం. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. మీడియం తగ్గించి హల్లెలూయా. చాలా విలువైన కొన్ని సంగతులు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా కొన్ని దేవుని మాటలను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యం అర్థమైతే తప్ప ఒక విలువైన విశ్వాస జీవితం మనం చేయలేము. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పర్వతాలు, వాటి అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఇంతకుముందు 2014-13 ఆ సంవత్సరాలలో 7 పర్వతపు యొక్క అనుభవాలను సంఘానికి చాలా వివరంగా చెప్పాను నేను. పర్వతాలు, వాటి అనుభవాల గురించి చాలా అద్భుతమైన విషయాలు పాత విశ్వాసులకు తెలుసు. ప్రభు చిత్తమైతే మళ్ళీ ముందున్న దినాలలో ఆ గొప్ప అనుభవాలను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఒక విలువైన మాటను పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో పర్వతాల యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంటుంది. ఒక మోరియా పర్వతం మీద ఇస్సాకు బలి అర్పణ జరిగింది. హోరేబు కొండ దగ్గర దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడాడు. సినాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు దొరికాయి. గిలాదు కొండ మీద గిద్యోను నమ్మకస్తులను పరిశోధించబడ్డారు. అరారాతు పర్వతం మీద నోవాహు పడవ ఆగినట్టుగా, కల్వరి కొండ మీద బలియాగం శిలవయాగం జరిగినట్టుగా, కర్మేలు కొండ మీద ఒక బలమైన ఉజ్జీవం యెహోవాయే దేవుడని బట్టబయలు చేసినట్టుగా అనేకమైన పర్వతముల దగ్గర ప్రభు యొక్క మహత్కార్యాలు, అద్భుతాలు జరిగాయి. అందుకనే రేపు ఒక ఘనమైన అద్భుతం ముగింపులో జరిగేది ఏంటంటే, సియోను పర్వతం మీద రేపు దేవునితో తన ప్రజలు కలుసుకోబోతున్నారు. హల్లెలూయా. పర్వతం అనేది ఒక ఉన్నత అనుభవానికి సూచన. పర్వతం అనేది డౌన్ పొజిషన్లో ఉండదు. పర్వతం అనంటే ఒక ఎత్తైన ఎదిగిన అనుభవానికి గుర్తు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం దగ్గర ఒక విచారకరమైన కార్యం జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ పర్వతం పేరే గిల్బోవా పర్వతాలు. ఈ గిల్బోవా పర్వతం, దేవుని బిడ్డలారా, గిల్బోవా అన్న మాటకి మరుగుతున్న వేడి నీటి ఊటలు అని అర్థం. ఈ గిల్బోవా పర్వతం చాలా అద్భుతమైన పర్వతాలు. ఫిలిస్తీన్ల దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి బార్డర్లో ఉంటాయి అవి. పర్వతం అనేది
ఇజ్రాయేలు దేశంలో, ఈరోజు మన దేశంలో హిమాలయ పర్వతాలు, నీలగిరి కొండలు ఒక బార్డర్గా ఒక దేశానికి సెక్యూరిటీగా ఎలా ఉన్నాయో, ఇజ్రాయేల్ దేశంలో కూడా చుట్టూ పర్వతములు ఇమిడ్చబడి ఉంటాయి. ఫిలిస్తీయుల దేశానికి ఇజ్రాయేలు ప్రజలకి మధ్యలో ఒక బార్డర్గా ఉన్నటువంటి పర్వతమే గిల్బోవా పర్వతం. ఈ గిల్బోవా పర్వతం దగ్గర దైవజనుడైనటువంటి దావీదు ఒక పాట పాడతాడు. ఆ పాట స్తుతించి ఆరాధించిన పాట కాదు. ఆ పాట ప్రజలందరూ కలిసి యెహోషాపాతుతో కలిసి పాడినట్టుగా స్తుతి కీర్తనలు ఏమీ కావు. ఆయన అక్కడ ఒక భయంకరమైన కన్నీటి పాట, ఒక శోకపు గీతం, అంటే ఏడుపుతో ఒక పాటను రాసి పాడినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తాది. ఆ పర్వతం దగ్గర ఏ అద్భుతాలు జరగలేవు. ఆ పర్వతం దగ్గర మహత్కార్యాలు ఏవి జరగలేవు. ఆ పర్వతం దగ్గర జరిగిన ఒక భయంకరమైన విచారం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను, దేవుని సేవకుడైన దావీదును, అనేకమైన పరిశుద్ధులు కన్నీళ్లతో ఏడ్చిన పర్వతం అది. ఆ పర్వతం పేరే గిల్బోవా పర్వతం. ఆ పర్వతం దగ్గర జరిగిన ఒక అనుభవాన్ని ఈరోజు కొన్ని నిమిషాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. ఆ పర్వతం దగ్గర జరిగిన విషయాన్ని ముందు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. రాజైన సౌలు ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజ్యరికం చేస్తున్న దినాల్లో సౌలు చేసిన చివరి యుద్ధం అది. అతని జీవితానికి ముగింపు గడియలవి. ఫిలిస్తీయులందరూ, నా వైపు చూడండి, ఫిలిస్తీయులందరూ యుద్ధానికి బయలుదేరారు. నేను గుర్తు చేశాను, ఆ గిల్బోవా పర్వతాలు అనేది బార్డర్. ఆ పక్కన ఏం జరుగుతాయో ఈ పక్కన ఉన్న వారికి అర్థమైపోతాయి. ఈరోజు కశ్మీర్లో ఒక పర్వత శ్రేణులు పాకిస్తాన్కి, భారతదేశానికి ఎలా బార్డర్గా ఉంటున్నాయో, ఫిలిస్తీన్లు ఆ పక్కన ఉంటారు, ఈ పక్కన ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. దైవజనుడైన శామ్యూయేల్ ఏమని చెప్పాడు అని అంటే, నేను వచ్చేంత వరకు నువ్వు ఆగు, యుద్ధం చేయకు అని చెప్పినటువంటి పర్వత శ్రేణులు అవి. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలను ఏలుతున్నటువంటి ఆ సౌలు మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చేసారు. దైవజనుడైనటువంటి శామ్యూయేల్ చనిపోయాడు. ఇప్పుడు రాజైన సౌలుకి సలహా ఇచ్చేవాడు లేడు. యుద్ధంలో ఇజ్రాయేలు చరిత్ర అంతా మనం చూస్తే, యుద్ధానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధుడైన సేవకుడు దేవుని ఆత్మతో నింపబడి వెళ్ళాలా వద్దా, వెళితే ఏ మార్గంలో వెళ్ళాలి, నువ్వెక్కడ వారిని కలుసుకోవాలి, నువ్వెలా వెళ్తే నువ్వు గెలుస్తావు అన్న విషయాలను ప్రతి యుద్ధంలో దేవుని యొక్క స్వరం స్పష్టంగా దేవుడు తన బిడ్డలకు సేవకుని ద్వారా అందిస్తూ వచ్చేవాడు. ప్రతి పనికి, ప్రతి యుద్ధం వెనక అదృశ్యుడైన దేవుడు తన సేవకుల ద్వారా ఒక సలహా ఇచ్చేవాడు. అలా సలహా తీసుకొనే నాయకులు యుద్ధానికి వెళ్ళేవారు. దైవజనుడు దేవుని మాట ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం యుద్ధాలు చేసి గెలుపొందిన అనుభవాలు ఇజ్రాయేలు చరిత్రలో మనం చూస్తాం. ఇప్పుడు సమస్య ఏంటంటే, దేవుని సేవకుడైన సమూయేలు చనిపోయాడు. రాజు ఎంత జ్ఞానవంతుడైనా దేవుని యొద్ద నుండి జవాబు తీసుకొచ్చగలిగిన సామర్థ్యం అతనికి లేదు. బాగా వినండి, నువ్వెంత గొప్ప విశ్వాసివైనా దైవజనుడి తల మీద నిలబడిన అభిషేకం వేరు, ఒక విశ్వాసిగా నీ తల మీద నిలబడే అభిషేకం వేరు. ఎంత గొప్ప సేవకుడైన ఎలీషా అయినా ఏలియా మీద నిలబడిన అభిషేకం వేరు, ఎలీషా మీద నిలబడిన అభిషేకం వేరు. అంటే వారి వారి పనిని బట్టి, వారి వారి బాధ్యతలను బట్టి దేవుడు తన కృపలో ఒక సేవకునికి ఎంత ఇవ్వాలి, ఒక నాయకుడికి ఎంత ఇవ్వాలి, ఒక సేవకురాలికి ఎంత ఇవ్వాలి, ఒక విశ్వాస బిడ్డకి ఎంత ఇవ్వాలి అంటే, నీ ద్వారా దేవుని పని ఎంత ఉందో అంత అభిషేకం నీ తల మీద దేవుడు పెడతాడు. హల్లెలూయా. అంటే అభిషేకం ఎంత అనంటే నీ పని ఎంతో అంత. నీ పని పెద్దదైనప్పుడు నీ అభిషేకం విస్తారంగానే ఉంటుంది. అందుకనే అభిషేకమే పని చేస్తుంది, మనం ఏం చేయలేం. అందుకనే దేవుని వాక్యం దైవజనుడైన పౌలు అంటాడు, ప్రయాసపడింది నేదు కాదు కానీ ఆయన కృపయే. ఆ కృపే అంటే దేవుని ఆత్మే
నాలో ఉండి ప్రయాసపడింది తప్ప నేను కాదు. నా బలం, నా వరం, నా సామర్థ్యం, నా జ్ఞానం, నా డిగ్రీలతో నేను సేవ చేయలేను. బాగా వినండి, మీ జ్ఞానం, మీ చాతుర్యం, మీ క్వాలిఫికేషన్తో లోకంలో ఒక ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మీ జ్ఞానంతో ఒక బిజినెస్ను డెవలప్ చేయొచ్చు. కోట్ల రూపాయలు భూమి మీద సంపాదించుకోగలగచ్చు. కానీ మనుష్యుడు తన జ్ఞానముతో చేయలేనిదే దేవుని సేవ. సేవలో మానవుడి జ్ఞానం ఎందుకు పనికిరాదు? ఎందుకంటే సేవ కేవలం ఆధ్యాత్మికమైంది, ఆత్మ సంబంధమైంది. అది మహిమ కలిగిన దేవుని ఆత్మతో తప్ప ఒక మనుష్యుడు తన పరిజ్ఞానముతో సేవ చేయలేడు. హల్లెలూయా. సేవ అంత ఘనమైంది. అందుకని దేవుని వాక్యం, దేవుని సేవకుడి ద్వారా అందాల్సిన జవాబు సౌలుకు లేదు. ఇప్పుడు సౌలు ప్రార్థిస్తున్నాడు, ప్రభా, యుద్ధానికి నేను వెళ్ళాలా వద్దా? యుద్ధానికి నేను వెళ్తే గెలుస్తానా లేదా? నాకు ఇంతవరకు గడిచిన 39 ఏళ్ళు, 40 ఏళ్ళు అతను రాజ్యరికం చేశాడు. ఈ 40 ఏళ్లలో ప్రతిసారి సమయలు అనబడుతున్న సేవకుడు నాకు సలహా ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన లేడు, నాకు సలహా ఇచ్చేవాడు లేడు. నేను ఇప్పుడు యుద్ధం వెళ్ళాలా వద్దా అని సౌలు ప్రాధేయపడుతున్నాడు. కానీ సమస్య ఏంటంటే జవాబు రావడం లేదా. వినండి, కొంచెం లైట్గా ఎక్కువ పెంచు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుని దైవజనుడైన సమూయేలు లేడు. ఇప్పుడు లేఖనం అంటుంది సౌలు ఇశ్రాయేలీయుడే. వినండి, సౌలు మీద దేవుడే అభిషేకం పోసి రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించింది దేవుడే. సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడే. అంటే ఒక మాటలో చెప్పాలంటే సౌలు దేవుని నమ్మిన బిడ్డే. ఇంకా మనం ముందుకు వెళ్తే దేవుని చేత అభిషేకించబడిన రాజే. కానీ దేవుని దగ్గర నుంచి మాట పొందుకోవడం లేదా. బాగా వినండి, దేవుడు చెప్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా పర్యాయాలు సేవకుడి ద్వారా, దర్శనము ద్వారా, సౌలా నువ్వు అలా చెయ్యొద్దు, సౌలా నువ్వు ఇలా ఉండాలి, ఈ విధంగా వెళ్ళాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలి అని దైవజనుడైన సమూయేలు సౌలుకు చాలా పర్యాయాలు దేవుని మాటను చెప్తూ వచ్చాడు. దేవుని మాటను సౌలు ఏ రోజు వినలేదా? నా దేవుని సంగమ వినండి, దేవుని మాట నీతో చెప్పగలిగినంత కాలం చెప్తూ వస్తాడు. ఎప్పుడైతే నువ్వు వినని స్థాయిలోకి వెళ్ళిపోతావో ఒకరోజు యెహోవా వాక్కు నీతో మాట్లాడడం మానేస్తాడు. ఆయన మానేస్తాడు. అప్పుడు దేవుని మాట ఒక సేవకునికి దొరకదు, దేవుని మాట విశ్వాసికి దొరకదు. దేవుని మాట దొరకనందు చేత ఏం చేయాలో తెలియదు, భవిష్యత్ ఏంటో అర్థం కాదు. ఎంత జ్ఞానం, ఎంత పరిపక్వత కలిగిన వ్యక్తి అయినా దేవుని నడిపింపు అనేది లేనప్పుడు భవిష్యత్తు గురించిన బాధ, చింత అధికమైపోతుంది. అందుకనే ప్రభువు మనకు నేర్పే పాఠం, ఆయన మాట్లాడుతున్నప్పుడు నీవు స్పందిస్తే ఆయన ఇంకా మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేనైనా నీవైనా పెడచెవిన పెడితే నీవు మాట్లాడుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వ్యక్తిత్వం. అందుకనే ఆయన మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా వినండి. ప్రభు నీతో చెప్తున్నప్పుడు వినండి. నీవు కూడా ప్రభుతో మాట్లాడితే ఆయన కూడా వింటాడు. ఒక సాధారణమైన మనుషులం, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ వింటున్నారా అని నేను అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే అప్పుడు నాకు అర్థమవుతుంది ఈ మనిషి వినడం లేదు. ఇక నేను చెప్పాలనుకున్నది ఆపడమే మంచిది. ఎందుకంటే వినే స్థాయిలో, కాన్షియన్స్లో లేనప్పుడు చెప్పడం వ్యర్థమే. అందుకని దేవుడు 1కి 2 సార్లు మనల్ని దర్శిస్తూ వస్తాడు. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినకపోతివి కనుక, నీవు మాట్లాడుతున్నప్పుడు, నీవు సమస్యల్లో ఉన్నప్పుడు నేను నవ్వుతానని సామెతల పుస్తకంలో రాస్తాడు. ఇప్పుడు సౌలు ప్రార్థిస్తున్నాడు, మాటలు లేవా, దేవుని జవాబు లేదు. ఆ జవాబు లేకుండా ఇదిగో సోదగత్త అయినటువంటి మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి జవాబు తీసుకున్నాడు. ఏం దొరుకుతుంది? యెహోవా నీకు మరుగైపోతే ఇంకెవడు నీకు జవాబు ఇచ్చేది? దేవుడే నీ భవిష్యత్తుకు మార్గం నిర్దేశకత్వం చేయకపోతే ఇంకా నీ ముందు నడిచేవాడేవాడు? నీ వెనక ముందు ఎవరు లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉండాలి. ఆయన లేకుండా నీకు ఎంతమంది ఉన్నా
నిష్ప్రయోజనమే. ప్రభు లేఖనం మనకు నేర్పిస్తున్న పాఠం, సౌలు ఏం చేయాలో తెలియక యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. యుద్ధములో గెలిపోవటముల గురించి దేవుని వాక్కు అయితే లేదు. యుద్ధానికి వెళ్ళాడు, కానీ భయంకరమైన విషయం ఏంటంటే యుద్ధంలో తన సైన్యం ఓడిపోతూ వచ్చింది. అతను మాత్రమే కాదు, సైన్యం మాత్రమే కాదు, ఒకే రోజు సౌలును అతని 3 కుమారులు కూడా ఒకే రోజు చచ్చిపోయారు. బాగా వినండి, ఒక ఏలీ కుటుంబం, ఒక కోరాహు కుటుంబం, ఒక ఆకాను కుటుంబం, ఒక అబీరాము కుటుంబం, ఒక సౌలు కుటుంబం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కుటుంబాలు చాలా ప్రత్యేకం. ఒకే రోజు చచ్చిపోయారు వాళ్ళు. అది కూడా దేవుని ఉగ్రత. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆకాను తన భార్య, తన పిల్లలు నిప్పుతో కాల్చవతల పడేశారు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా తిరస్కారము చేసి గర్వంగా మాట్లాడిన కోరాహు, అబీరాము, దాతాన్ల కుటుంబాలు, వారి పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబస్తులు సజీవంగా ఆ యొక్క భూమి యొక్క అగాధంలోకి పడి చచ్చిపోయారు. ఏలీ తప్పుడు సేవ చేసినందుకు ఏలీ, అతని కుమారులు ఒకరోజు చచ్చిపోయారు. ఇదిగో సౌలును అతని 3 కొడుకులను ఒక్కరోజే చచ్చిపోయారు. ఆలోచించు, ఈ చచ్చిపోయిన వారి చరిత్రంతో చూడండి. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఒక ఉగ్రత ఒక కుటుంబం మీదకి వస్తే కుటుంబాన్ని దేవుడు ఎలా కదిలిస్తాడో మీరు చూడండి. కుటుంబంకు నామరూపాలు లేకుండా, ఒక కుటుంబానికి భవిష్యత్తు లేకుండా నా దేవుడు చేశాడు. ఇది నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం గతంలో జరిగిన చరిత్ర మన ముందు పెడతాది. అందుకనే మన కుటుంబాన్ని బహు జాగ్రత్తగా విధేయతతో దేవుని సన్నిధానంలో మనం బతకాలి. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. సౌలు, యోనాతాను, అతని 3 కుమారులు భయానకంగా చచ్చిపోయారు. ఆ చచ్చిన సౌలు ఇదిగో తలను ఆ యొక్క ఫిలిస్తీన్లు మొత్తం తీసేశారు. మొండానికి తలను వేరు చేశారు. అలా తలను అలా పట్టుకొని వాళ్ళ దేశంలో ఊరేగించారు. ఒక జెండా పట్టుకొని, ఒక గెలిచిన వాడు ఒక కప్పు పట్టుకొని, ఒక ప్రజెంటేషన్ చేసిన కప్పును పట్టుకొని, ఒక ఇండియా టీం గెలిస్తే ఆ క్రికెట్ కప్పును పట్టుకొని దేశమంతా తిరిగినట్టుగా ఇదిగో అమ్మా దేవుని సముఖంలో ఆ తల పట్టుకొని ఊరేగిస్తున్నారు, నవ్వుతున్నారు, కేకలేస్తున్నారు. అలా ఊరేగించి చివరికి సౌలు యొక్క ఆయుధాలు, సౌలు తల వాళ్ళ దేవత గుడిలో తలిగేశారు. ఒక దిష్టి బొమ్మను తలిగేసినట్టు తలిగేశారు. అంత ప్రమాదకరమైన తీర్పు తీర్చాడు చూడండి. ఆయన అన్యుడు కాదు సుమా, ఆయన దేవుని ఎరగని మనిషి కాదు సుమా. ఆయన దేవుని చేత ప్రతిష్ఠించబడిన, సమూయేలు ద్వారా తైలాభిషేకము చేయబడిన రాజు. అభిషేకం తల మీద ఉంది. అయితే ఏంటి? దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా వినండి, దేవుడు ఓపికతో నీకు అవకాశాలు, నాకు నీకు ఎవరికైనా అవకాశం నీకు మార్పు కోసమే తప్ప ఆయన చేతగాక ముడుచుకున్న చేతులు కావవి. చాలా మందికి నేను తప్పు చేశాను, ఏం జరగలేదు కదా, నేను దేవుని సేవకు వ్యతిరేకంగా ప్రవర్తించాను, ఏం కాలేదు కదా, ఇక అంతా మాఫ్ అయిపోయింది అనుకుంటారు. తప్పు. దేవుడు నీకు తీర్పు నీ గడప గుమ్మాల్లోకి రాకుండా ఆపడానికి గల కారణం ఏంటి అనంటే, నీవేమైనా ఇకనైనా సవరించుకొని ఆ మహా ఉగ్రతలో పడిపోకుండా నీవు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావని దేవుడిచ్చిన అవకాశమే తప్ప ఆయన చాతగాని తనము కాదు. చాలా మంది ఆ అవకాశాన్ని పెడచెవిన పెట్టి దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేసి విచ్చలవిడిగా బ్రతుకుతూ ఒకరోజు తీర్పుకు తమను తామే అప్పగించుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దైవజనుడైన దేవుడైనా నీతో చెప్పుతున్న ప్రతి మాటను వినకుండా పెడచెవున పెట్టి నీకు తోచిందే వేదం, నీకు నచ్చిందే రైట్ అనుకుంటూ అహంకారం, అతిశయముతో నేనైనా నీవైనా ఎవడైనా బ్రతకగలిగితే ఒకరోజు ఆయన సన్నిధిలో నుండి తీర్పు తప్పక వస్తుంది. హల్లెలూయా. రాజులను లెక్క చేయలేదు, ఆయనను ప్రేమించిన దావీదునే లెక్క చేయలేదు, ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరుని లెక్క చేయలేదు, రాజులను
చక్రవర్తులను త్రోసేసిన దేవుడు నిన్ను నన్ను సాధారణమైన మనుషులను ఆయన మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. చాలామంది విశ్వాసులు అజ్ఞానముతో ఎంత చెప్పినా అర్థం కాకుండా మూర్ఖత్వంగా వాళ్ళ లోపాలను ఇంకా భుజాన వేసుకొని తెగించి వాళ్ళ జీవన విధానాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంటారు. కనుక నా సంఘ బిడ్డలారా, దయచేసి ఒక దైవజనుడిగా దేవుని వాక్యం, దేవుని మనసులో ఉన్న భావాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. జ్ఞానం కలిగి విని నీ కుటుంబాన్ని నీవు కట్టుకుంటే నీకు క్షేమము. హల్లెలూయా. చదమ్మా హుషారుగా హల్లెలూయా. చదవాలమ్మా హల్లెలూయా. హల్లెలూయా. చదవాలి హుషారుగా హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. పాస్టర్ గారికి దేవునికి పనిపాట లేదనుకోకండి. నువ్వు నశించిపోకూడదనే మాటికి హెచ్చరిస్తూ వస్తాడు, అంతే. కనుక ఇప్పుడు దేవుని వాక్యంలో ఉన్న గొప్ప అనుభవంలోకి మిమ్మల్ని తీసుకొస్తున్నాను. దైవజనుడు చచ్చిపోయాడు. 2 రోజుల తర్వాత ఫిలిష్తీయులు యుద్ధ రంగంలో, ఎందుకు లేస్తున్నారు మీరు? యుద్ధ రంగంలో ఆయుధాలను దోచుకోవడానికి, అప్పటి కాలం యుద్ధం చేసిన తర్వాత సొమ్ము, రాజుల సొమ్ము, వాళ్ళ పశువులు, వాళ్ళ గుడారాలలో ఉన్నటువంటి ఆ వస్తువులను దోచుకోవడానికి వస్తారు. కనుక అలా 2వ రోజు ఆ గిల్బోవా పర్వతాల మీద దోచుకోవడానికి వస్తే సౌలు అనేక ప్రజలు చచ్చిపోయి చీమలు బట్టి పురుగులు పట్టిన దేహంతో ఉంటారు. ఆ సంగతి అరణ్యంలో ఉన్న దావీదుకు తెలియచేయబడింది. అయ్యా, రాజైన సౌలు చచ్చిపోయాడు, రాజు చచ్చిపోయాడు. ఆ మాట వినగానే బాధతో ఒక ఆత్మీయుడు తనను తరుముతున్న సౌలు, అమ్మ చచ్చిపోయాడా, పీడపోయింది అని అనలే. ఎందుకో తెలుసా? దైవజనుడైన దావీదు ఆత్మీయుడు. సౌలు తరుముతుంటే తప్పించుకున్నాడే కానీ సౌలు నాశనం కావాలని ఏ రోజు ఆయన కోరుకోలేదు. ఎందుకంటే దైవజనుడైన సేవకుడు, విశ్వాసి ఎవరైనా నిన్ను గద్దించి ఖండిస్తారే కానీ నువ్వు నాశనం అయిపోవాలని ఎవడు కోరుకోడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది వినండి. దైవజనుడు వచ్చి పడిపోయిన ఆ సౌలు దేహాన్ని, ఆ శవాన్ని అవి చూసి ఆ సౌలు యొక్క కత్తి, సౌలు యొక్క డాలు, యోనాతాను యొక్క బాణం, విల్లు అవన్నీ అలా విసిరివేయబడితే అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదు ఒక పాట పాడి ప్రార్థిస్తాడు. దయచేసి ఆ మాట చదువుదాం. శామ్యూయేల్ 2వ పుస్తకం 1వ అధ్యాయం. శామ్యూయేల్ మొదటి గ్రంథం, శామ్యూయేల్ 2వ పుస్తకం 1వ అధ్యాయం. 2వ శామ్యూయేల్ పుస్తకం త్వరగా తీయండి. 1వ అధ్యాయం 21వ వాక్యం. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణములను చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడేను. చాలు, నా వైపు చూడండి. దైవజనుడైన దావీదు గిల్బోవా పర్వతాలను శపిస్తున్నాడు. ఓ గిల్బోవా పర్వతములారా, అభిషేకించబడిన సేవకుల మరణానికి కారణమైన ఈ పర్వతాల మీద మనసైనను ఫలమైనను దీవెనైనను లేకుండా ఉండునుగాక అని అన్నాడు. బాగా వినండి. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా లోతుగా మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుల మరణానికి కారణమైనది ఏదైనా అది శపించబడింది. ఉదాహరణకి డబ్బు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఈ డబ్బు ఎక్కడైనా ఇంతే వాల్యూ వేస్తాడు. దీని విలువ మరొక చోట వెళ్ళినప్పుడు 500 1000 కాదు, 1000 500 ఏమి కాదు. కానీ పరిశుద్ధ గ్రంథం 30 వెండి నాణాలు తీసుకున్నటువంటి యూదా తిరిగి వారి వెండి నాణాలు వారికి ఇచ్చి వేద్దామని
ఆ పరిసయ్యుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, అనవసరంగా నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, మీ సొమ్ము మీరు తీసుకోండి, ఇదిగో ఆ నీతిమంతుని నేను అనవసరంగా నేను మీకు అప్పగించానని చెప్పి వెండి నాణాల సంచి వారికిస్తే వారంటారు, ఇది నీతిమంతుని రక్తాపరాధము కలిగిన సొమ్ము, ఇది కానుక పెట్టెలో వేయడానికి కుదరదు. అమ్మా వింటున్నారా? ఈ సొమ్ము మంచిది కాదు. ఈ సొమ్ము ఒక వ్యక్తిని, నీతిమంతుని అమ్మిన సొమ్ము, అతని ప్రాణాన్ని అమ్మిన సొమ్ము. ఇది కానుక పెట్టెలోనైనను, మందిరములోనైనను దేవుని సేవకు ఉపయోగపడడానికి వీల్లేదు. ఈ సొమ్ముతో పరదేశులు అంటే ఇశ్రాయేలు కాని ప్రజలకు సమాధులు చేయడానికి, అంటే సమాధుల స్థలము లేనోడి కోసం సమాధి చేయడానికి ఒక స్థలాన్ని కొనండి అని చెప్పి ఆ స్థలానికి అఖిల్దామా, రక్తపు పొలం అని పేరు పెట్టారు. అంటే వినండి, యేసు ప్రభును అమ్మడానికి, యేసు ప్రభును అప్పగించడానికి కారణమైన ఆ 30 వెండి నాణాలు కానుక పెట్టెలో కాదు కదా, ఒక మనిషికి తినడానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండవు అని చెప్పాడు. ఇదిగో పరిశుద్ధుల యొక్క దేహాలు ఏ పర్వతం మీద చచ్చిపోవడానికి కారణమయ్యాయో ఆ స్థలాలను దావీదు శపిస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి, నీ మాట, నీ పద్ధతి, నీ డబ్బు, నీ సలహా ఏ పరిశుద్ధులను, ఏ సేవను, ఏ సేవకుల నష్టానికి కారణంగా మారకూడదు. హల్లెలూయా. చబల చేతులతో హుషారుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం దైవజనుడిగా నేను చెప్పే మాటలు ఉన్న లోతును ఆలోచించండి. నీ మాట ఒక వ్యక్తి కీడుకు కారణం కాకూడదు, నీ డబ్బు ఒక మనిషి నష్టానికి కారణం కాకూడదు, నీవిచ్చే సలహా ఒక సేవ చెడిపోవడానికి, చెదరగొట్టడానికి, ఒక నీతిమంతుని రక్తానికి నీవు దేనికి కారణకుడిగా కనుక మారితే నీ ఇంటి స్థలం, వినండి, గిల్బోవ పర్వతాల మీద రక్తం, పరిశుద్ధుల అభిషక్తులైన సౌలు రక్తం కారితేనే దావీదు అంటున్నాడు, అయ్యో గిల్బోవ పర్వతములారా, మీ మీద మనసైనను, మీ మీద ఫలమైనను, మీ మీద దేవుని యొద్ద నుండి విడుదలయ్యే వర్షమైనను ఇక మీదట మీ మీద మలవద్దు అని అన్నాడు. నేను అంటున్నాను, నీ ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు? నీ ఇంటిలో ఏ సిట్టింగ్లు పెట్టుకుంటున్నావు? నీ ఇంటి ఆవరణంలో నీవు నివాసం చేస్తున్న నీ ఇంటి స్థలములో ఏ సేవ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? ఏ సేవకుల గురించి పాడుగా మాట్లాడుతున్నావు? ఎవరి నష్టానికి ప్లాన్ వేస్తున్నావు? నీ ఇల్లు కనుక దానికి కారణంగా మారితే ఆ స్థలం మీద మంచు కురియమన్నట్లు, ఆ స్థలము మీద దేవుని బిడ్డలారా దేవుని వర్షము కురిపించకుండా ఉండినట్లు, ఆ స్థలము శపించబడినట్లే నీ ఇల్లు కూడా శపించబడుతుంది. అది స్థలమైనప్పుడు ఇది స్థలమే. అక్కడ నష్టం జరగడానికి కారణమైనప్పుడు ఇక్కడ కూడా నష్టానికి కారణమే. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధుల యొక్క విధానాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విలువలను బాగా ఆలోచించు. నీ ఇంటిలో దుర్మార్గంగా ఎవడైనా సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడితే నీవు తెగించి మర్యాదగా ఇక్కడికి లేచి వెళ్ళు అని చెప్పకపోతే నీ ఇల్లు రేపు శపించబడి నీ ఇంటి మీద ఆశీర్వాదం, ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు కన్న గర్భాలు దీవెనకరంగా ఉండయి. ఆ శాపానికి నీ ఇల్లు కారణంగా మారింది, ఒక నష్టానికి నీ ఇల్లు కేంద్రంగా మారింది. జాగ్రత్త సుమ. పరిశుద్ధ గ్రంథంలో విలువైన వర్తమానాలను, ఆ భావజాలాలను మనము చాలా లోతుగా గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. చాలా మందికి తెలియక పనికి మాలిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని సేవ గురించి నవ్వుకుంటూ, పరిచర్య గురించి నవ్వులాట మాట్లాడి, అక్కడ గురించి ఇక్కడ గురించి మాట్లాడి, తెలియని సంగతులన్నీ మాట్లాడి, ఏదో చాలా ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా మాట్లాడి తిని భోజనం చేసి వెళ్ళిపోతారు. నీకు అర్థం కాదు, నీ ఇల్లు నాశనానికి నువ్వే గుంత దొబ్బుకుంటున్నావు, నీ ఇల్లు పతనానికి నువ్వే పునాదులు వేసుకుంటున్నావు. గిల్బోవా పర్వతములారా, నీ మీద మంచు ఇక ఉండకూడదు, నీ మీద వర్షం కురియకుండదు, నీ మీద ప్రథమ ఫలం, చేను, ఆశీర్వాదం ఇక ఉండకూడదు. ఎందుకు? పరిశుద్ధుల రక్తానికి నువ్వు కారణమయ్యావు. ఆలోచించు. హల్లెలూయా. చదమసలు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే
దైవజనుడు ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, దేవా, బలవంతుల యొక్క డాళ్ళు ఎట్లా పడిపోయాట? చదవండి, ఎట్లా? బలవంతుల యొక్క డాళ్ళు అవమానముగా పారవేయబడ్డాయి. నా వైపు చూడండి. బలవంతుడు సౌలు. ఎందుకు బలవంతుడు? అతని తల మీద అభిషేకం ఉంది. అమ్మా, ఎప్పుడైతే యేసు రక్తంలో నీవు నేను కడగబడ్డామో మనం బలవంతులమయ్యాం. ఎందుకు? ఆ బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు కనుక. అందుకని యోహాను పత్రిక రాస్తుంటాడు, లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు, గొప్పవాడు. ఆ గొప్పవాడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఆ బలవంతుడైన దేవుణ్ణి నీవు సేవిస్తున్నాం. అయితే ఆ బలవంతుని చేతిలో ఇదిగో డాలు అవమానకరంగా పారవేయబడింది. డాలు పారవేయబడడానికి కాదు, డాలు ఇదిగో ఈ ఎడమ చేతిలో బలంగా పట్టుకొని ఉండడానికి దేవుడిచ్చాడు. డాలు ఎంత గొప్పది అనంటే, డాలు అనేది ఈ చేతిలో లేకపోతే ఈ చేతిలో కత్తిండి కూడా ప్రయోజనమేమీ లేదు. బైబిల్ చెప్తుంది. మీకు ఒక 2 రెఫరెన్స్లు ఇస్తాను, మీరు త్వరగా చదవండి. దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంత గ్రంథములు 12:24+34 వాక్యాలు 2 చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 12:24. యూదా వారిలో ఢాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు. అమ్మా, వీళ్ళు యుద్ధానికి వెళ్ళగలిగేవారు అని ఎలా లెక్క పెట్టారు తెలుసా? వాళ్ళ చేతిలో ఢాలుంది, వాళ్ళ చేతిలో ఖడ్గం ఉంది. ఈ 2 యుద్ధ నైపుణ్యతకు కారణాలు. బాగా వినండి. వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ బలం ఎంత, వాళ్ళ ఖండ ఎంత, వాళ్ళు ఎలా కత్తి తిప్పుతున్నారు ఈ లెక్కలోకి తేలేదు దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇతడు యుద్ధానికి వెళ్ళగలగా వ్యక్తే, ఇతడు శూరుడే, ఇతడు పరాక్రమశాలే అని బైబుల్ 2 అనుభవాలను ముందు పెట్టి మాట్లాడింది. 1 డాలు పట్టుకున్న వాడై ఉండాలి, 2 కత్తి పట్టుకున్న వాడై ఉండాలి. ఈ 2 పట్టుకున్న వారు యూదా జనములో 6,000 మంది కాల్బలము అని రాయబడింది. అదే 34వ వాక్యం చదవండి. నఫ్తాలీయులలో 1000 మంది అధిపతులు వారితో కూడా ఢాలును ఈటెను పట్టుకొనిన వారు 37,000 మంది. దానిలలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,000 మంది. హల్లెలూయా. ఇప్పుడు 2 రెఫరెన్స్లు మీకు ఎందుకు చదివిపించారు అని అంటే, యుద్ధానికి వెళ్ళే వాడికి గుర్తు ఏంటంటే ఒక చేతిలో డాలు ఉండాలి, మరొక చేతిలో కత్తి ఉండాలి. నా వైపు వినండి. మీకు ప్రకటించిన మాటలు ఇంకెక్కడ దొరకడం లేదు. వినకపోతే నీ అంత దరిద్రుడు ఇంకెవడు ఉంటాడు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చదము షేర్గా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, బలవంతులైనటువంటి దేవుని బిడ్డల డాళ్ళు పట్టుకోవడానికే తప్ప పారవేయడానికి వీలు లేదు. సౌలు హతము కావడానికి గల కారణం అతని డాలు పారవేయబడింది. అవమానంగా గిల్బోవా పర్వతాల మీద అలా పడేసింది. డాలును దేవుని వాక్యం అంటుంది, నీ చేతిలో పట్టుకో. బైబిల్ చెప్తుంది, ఒక యుద్ధ శూరుడు అని తనను తాను చెప్పుకున్నవాడు ఒకడున్నాడు, వాని పేరు గొల్యాతు. బైబిల్ అంటుంది, వాడు పసితనము నుండే యుద్ధాభ్యాసము నేర్చినవాడు. కానీ వాడు యుద్ధం చేసే విధానం చాలా విచిత్రంగా ఉంది. ఏంటి ఆ యుద్ధం చేసే విధానం అంటే, ఇదిగో వాడి చేతిలో ఈట ఉంది, కానీ వాడి చేతిలో ఢాలు లేదు. వాడు కేవలం ఈట పట్టుకుంటాడు, వాడి ముందు ఒకరు డాలు పట్టుకొని పోతుంటాడు. వినండి, యుద్ధం చేసే వాడి చేతిలో ఒక చేతిలో డాలు ఉండాలి, మరొక చేతిలో
ఖడ్గం ఉండాలి, ఈట ఉండాలి, ఆయుధం ఉండాలి. ఇది శత్రువును కొట్టడానికి, ఇది శత్రువు వేసిన ఆయుధాలను ఆపడానికి. నేను కొడితే సరిపోదు, నేను ఆపుకునే సామర్థ్యం కూడా ఉండకపోతే నేను కొట్టింది వాడికి తగులుతుందేమో, కానీ వాడు కొట్టింది కూడా నాకు తగిలే ప్రమాదం ఉంటుంది. కనుక డాలు అనేది దేవుని విశ్వాసుల జీవితాలకి, ఒక యుద్ధ రంగములో నైపుణ్యత కలిగిన వాడికి చాలా ప్రమాణముతో కూడినటువంటి ఆయుధం. అందుకనే బైబిల్ చెప్తుంది, ఇదిగో ఆ యొక్క గొల్లియాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈటను పట్టుకొని వెళ్తున్నాడు, వాడి ముందు మరొకడు డాలును పట్టుకున్నాడు. వీడు కేవలం కొడతాడు, ఎదుడు వాడు ఎవడన్నా కొడితే ఆ ముందటున్నాడు ఆపాలి, వీడు ఆపుకోడు. ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది, యూదులలో, నఫ్తాలీలలో, ఇజ్రాయేలీలలో యుద్ధానికి వెళ్తున్నప్పుడట ఒక చేతిలో ఖడ్గం ఈటే, మరొక చేతిలో డాలు, మరొక చేతిలో డాలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బలవంతుడే కానీ డాలు పడిపోయింది. డాలు ఎప్పుడైతే ఒక వ్యక్తి చేతిలో నుంచి జారిపోతాదో కొద్ది సమయం తర్వాత ఆ మనిషి చావడం ఖాయం. వినండి, చేతిలో కత్తి జారిపోతే డాలుతోనైనా ఒక మనిషిని వేస్తున్న ఆయుధాలను ఆపుకోవచ్చు, కానీ డాలే జారిపోతే నీ కత్తితో వాడు కొట్టే దెబ్బలను నువ్వు ఆపుకోలేవు. డాలు చాలా అవసరం, ఈటెలను, బాణాలను. అందుకని పరిశుద్ధ గ్రంథం దావీదు, సొలొమోను బంగారముతో, నలగగొట్టబడిన బంగారంతో డాళ్ళను చేయించాడట. ఇత్తడితో డాలు ఎంత బలంగా ఉందో శత్రువు వేసిన ఏ బలమైన ఆయుధాలైనా ఆపగలుగుతాయి. ఈ డాలు సిస్టమే ఈరోజు ప్రపంచంలో హై టెక్నాలజీలో డోమ్ అంటారే, ఐరన్ డోమ్. డోమ్ అంటే అర్థం ఏంటంటే రాకుండా ఆ బాణాలను, ఆ యొక్క మిసైల్స్ను అక్కడికక్కడే ఫెయిల్ చేసేది. ఈ యొక్క బాణం, శత్రువు వేస్తున్న బాణాలను ఈ యొక్క డాలు ఆపుతుంది. ఈ సిస్టమ్నే ఈరోజు టెక్నాలజీలో దేవుని బిడ్డలు ఆ డోమ్గా తయారు చేసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చెప్తుంది, దేవుని పిల్లలమైన మనం యేసు రక్తంలో కడగబడ్డాం, దేవుని ఆత్మచేత నింపబడ్డాం, మనము ఆయన చేతిలో బలవంతులం. వాక్యం చెప్తుంది, యవనస్తులారా మీరు దేవుని చేతిలో బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఇదిగో యవన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. అంటే వాక్యం మనకు తరచుగా చెప్పే మాట ఏంటంటే మనం బలవంతులం. అయితే బలవంతుడైన సౌలు డాలు అవమానంగా గిల్బోవా కొండల మీద పడేయబడింది. డాలు పడవేయబడద్దు. నీ చేతిలో ఉన్న డాలును నువ్వు పొరపాటున చేతిలో నుంచి జారిపోకుండా చూసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం మనకు అదే చెప్తుంది. డాలు అనేది దేనికి సూచన? ఆ డాలును మనం ఎలా కాపాడుకోవాలి? సౌలు పతనానికి గల ముఖ్య కారణం అతని చేతిలో ఉన్న డాలును అతడు జారవిడుచుకున్నాడు. అందుకనే దావీదు వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడి పాట పాడుతూ ప్రార్థిస్తున్నాడు, అయ్యో గిల్బోవా పర్వతములారా, మహాబలాఢ్యులు, సింహము కంటే వేగంగా పరిగెత్తగలిగిన వారు, జింకల కంటే వేగంగా పరిగెత్తగలిగిన వారు, అంత బలవంతులైనటువంటి యోనాతాను, సౌలు యొక్క డాలు అవమానకరంగా పారవేయబడ్డాయి. ఇది చాలా భయంకరమైన మాట కదా. ఆ డాలు పడవేయబడద్దు కదా. ఇప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, దేవుని బిడ్డలారా, డాలు అనేది ఆత్మ సంబంధంగా దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం. ఆ డాలు ఏంటో, నీ డాలు నీ చేతిలో ఉన్నంత కాలం శత్రువు వేసే ఏ ఆయుధాలనైనా, శత్రువు ప్రజలు వేసే ఏ పన్నాగాలైనా, ఒక్క మాటలో చెప్పాలంటే నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని పతనం చేయడానికి వాడు వేసే ప్రతి ప్రయత్నాన్ని ఆపగలిగేది డాలు మాత్రమే. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. చదవం చదిలే దుష్యారుగా హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న పాఠం, దేవుని బిడ్డలారా చదువుదాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన, 91వ దావీదు కీర్తన
3-4 వాక్యాలు ఒకసారి చదువుదాం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు క్షేమం ఆశ్రయము కలుగును. ఎదుగు వినండి, ఆయన నీ దేవుడైన యెహోవా యొక్క సత్యము కేడెమును నీకు ఢాలుగా ఉంది. హల్లెలూయా. చదమసల చేతుల దృశ్యారు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. కొత్త నిబంధన సంఘానికి డాలు ఏంటో తెలుసా? సత్యం. చెప్పండి ఏంటి? చెప్పండి గట్టిగా ఏంటి? సత్యం. ఒక దేవుని సేవలో సత్యమే నా డాలు. ఈ డాలు శత్రువు ఏ బాణాలైనా వేయండి, శత్రువు ఎన్ని ప్రయత్నాలను చేయండి, ఈ డాల్ ఏం చేస్తుందో తెలుసా? వాడి అగ్ని బాణాలన్నీ, వాడు వేసే పన్నాగాలన్నీ అక్కడే ఆర్పేస్తాయి, అక్కడే ఆర్పేస్తాయి. అంటే ఆ సమస్య, ఆ శోధన, వాడి యొక్క ఉచ్చు నా మీద, నా కుటుంబం మీద పడి నేను పతనం కాకుండా ఒక డాలు లాగా ఆపేది ఏంటి అని అంటే, ఒక దేవుని బిడ్డగా నీవు నీ చేతిలో, నీ జీవితంలో నడిచే నీ సత్యమే నీకు డాలుగా నిలబడుతుంది. హల్లెలూయా. సత్యం ఎప్పుడైతే నేను విడిచిపెట్టేస్తాను, సత్యానికి ఎప్పుడైతే నేను తల వంచను, అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఇదిగో ఇక్కడ రాసాం మన మందిరంలో, సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకో, సత్యాన్ని పాడేయకు, సత్యాన్ని ఏం చేయొద్దు, పడేయకు. డాలది నువ్వు చేతిలో పట్టుకో, నువ్వు చేతిలో పట్టుకో. సత్యాన్ని అమ్మకు. నీ సత్యాన్ని అవమానముగా ఒక సౌలు డాలు పడేవేయబడ్డట్లుగా నువ్వు సత్యాన్ని రాజీపడి అమ్ముకోకు. సత్యం నీ జీవితానికి ఒక ఆధారం. సత్యం నీ సేవకు ఒక దేవుడిచ్చిన ఒక అద్భుతమైన డాల్. అది రే బాబు సరి కూర్చో. ఒక అద్భుతమైన డాల్ అది. ఈరోజు చాలా మంది చేతిలో సత్యాన్ని ఒక డాలు అవమానంగా, సౌలు డాలు గిల్బోవా పర్వతాల మీద అలా నాకు అవసరం లేదు అని పడేసినట్లుగా సేవలో సత్యం లేదు. ఒక విశ్వాసి తన జీవితంలో సత్యాన్ని తనకు ఊపిరిగా ఉంచుకోవడం లేదు. అందుకని వాక్యం అంటుంది, సత్యం సంత వీధుల్లో పడిపోయింది. సత్యాన్ని గురించి మాట్లాడేవాడు ఎవరు లేడు. వాడికి తోచినట్టు, వాడికి నచ్చినట్టు సేవ, ఆ వ్యక్తికి తనకు నచ్చినట్టు, తనకు నచ్చిందే సత్యం, ఏది లాభమో అదే సత్యం అన్న భ్రమలో బ్రతుకుతున్న ఈ తరానికి బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, సత్య సంబంధి అయిన ప్రతివాడు ఆయన మాట వింటాడు. ఒకరోజు దైవజనుడైనటువంటి, ఇదిగో వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం, పిలాతు అంటాడు, నువ్వు రాజువా అని ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు, అవును నేను రాజునే, నా రాజ్యం లోక సంబంధమైనది కాదు, నేను సత్యం ప్రకటించడానికి లోకానికి వచ్చా. సత్యాన్ని ప్రేమించేవాడు నావాడు, సత్యాన్ని పట్టుకొని బతికే సేవకుడే నా సేవకుడు, సత్యాన్ని తనకు ఊపిరిగా పట్టుకొని విశ్వాస జీవితం చేసేవాడే నా బిడ్డలు. క్లియర్ కట్గా చెప్తున్నాడు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. నా సేవలో నన్ను కాపాడేది ఏంటో తెలుసా? సత్యం. చెప్పండి ఏంటి? నేను ఎంత మట్టుకు సత్యానికి నన్ను నేను అప్పగించుకుంటాను. వాక్యం ప్రకారం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన నా ప్రభు వాక్యమే సత్యం. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్తలో నా ప్రభు చివరిగా ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన ఈ ప్రజలను నేను సత్యమందు ప్రతిష్ఠ చేశాను, నీ వాక్యమే సత్యమా. సంఘాన్ని, సేవకులను నా ప్రభు వాక్యం చెప్తుంది సత్యములో నిలబడాలి అని కోరుకుంటున్నాడు. ఒక దైవజనుడు సత్యంలో సేవ చేయాలి.
తను ప్రకటించే బోధ సత్యమై ఉండాలి. ఎవడినో మభ్యపెట్టేది కాదు. ఎవడినో దేవుని బిడ్డలారా లాభాపేక్ష కలిగి పొగడము కాదు. ఎవడికో లేనిపోని మాటలు చెప్పి వారిని ప్రలోభ పెట్టడము కాదు. మభ్యపెట్టే బోధ కాదు. వాక్యం చెప్తుంది సత్యాన్ని సత్యంగా బోధించే సేవకుడు కావాలి. సత్యాన్ని చేతిలో ఒక డాలుగా పట్టుకొని తన సేవలో అపవాది వేసే అగ్ని బాణాలు, అపవాది సేవను కూల్చాలని, అపవాది ఒక సేవకుడి కుటుంబాన్ని పాడు చేయాలని, అపవాది దేవుని రాజ్య నిర్మాణం జరగకుండా వాడు వేసే అనేక పన్నాగాలలో నిన్ను ఒక డాలుగా ఆపగలిగేది ఏంటో తెలుసా? సత్యమే. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. లోకంలో ఒక మాట అంటారు, సత్యమేవ జయతే. చెప్పండి, ఏంటి? చెప్పాలి గట్టిగా. సత్యమేవ అంటే అర్థం ఏంటంటే సత్యమే గెలుస్తుంది. ఎప్పటికీ ఏది గెలుస్తుంది? చెప్పండి, ఏది గెలుస్తుంది? లంగతనాలు గెలవవు. దాగుడు మూతలతో సేవ చేసే సేవ గెలవదు. ఉంటుంది కొంత షో, కొంతకాలం భ్రమ పెడతారు లోకాన్ని. కానీ చివరికి జయం సత్యానిదే. సత్యము కోసం నిలబడు. సత్యం నీకు డాలుగా దేవుడిచ్చాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ సత్యం మాకు కేడెమును డాలునై ఉన్నది. ఇప్పుడు సౌలు తన డాలును గిల్బోవా పర్వతాల మీద పడేశాడు. అమ్మా వినండి, నష్టం జరుగుతున్నా సత్యం కోసమే నిలబడు. ఇబ్బంది అయినా సత్యం కోసమే నిలబడు. చివరికి నీ ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా సత్యం కోసమే నిలబడు. రాజీ పడకు. మొక్కుతావా మొక్కు, లేకపోతే చస్తావు అని షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వారి కళ్ళ ముందు ఆమడ దూరమే మరణానికి వారికి అయినా సత్యం కోసం నిలబడ్డారు. పూటకో మాట, లాభంకొక మాట. అర్థమవుతుందండి? ఈ మాట్లాడుతూ బతికేవాడు లోకంలో కొంతకాలం కడుపు నిండా తింటాడు కావచ్చు. సత్యం కోసం నిలబడే వాడికి కొంచెం ముద్ద దొరకడం భూమి మీద కష్టమే. అందరూ రెస్పెక్ట్ ఇవ్వరు. మాయ మాటలు చెప్పినోని నమ్మినంతగా సత్యం చెప్పే సేవకుని నమ్మరు. అయినా పర్వాలేదు, ఎవడో నమ్మాలని సేవ చేయడానికి రాలేదు. హల్లెలూయా. నిన్ను నమ్మించే అవసరం నాకు లేదు. నేను ఎవరినైతే నమ్మానో ఆ దేవుడు నన్ను నమ్మాడు. నేను ఎలా ఉన్నానో ఆయన అర్థం చేసుకుంటే చాలు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. సంగమ, దేవుడు కొత్త నిబంధన సంఘమైన మీకు, ఒక సేవకుడైన నాకు, మనకు వాక్యం చెప్తుంది, డాలు అన్యాయముగా అవమానముగా సత్యం ఎప్పుడైతే పారవేయబడతాదో అక్కడంతా అవమానం జరుగుతుంది. అక్కడ అసత్యం గెలుస్తుంది. అర్థమవుతుందండి? సౌలు అభిషక్తుడు తన డాలును పోగొట్టుకునేసరికి ఫిలిస్తీన్లు కేకలేశారు. దేవుని బిడ్డలారా, సున్నతి లేని ఫిలిస్తీన్లు అరిచారు, కేకలేశారు. దేవుని సేవకుడు ఏ తల మీద అభిషేక తైలం పోయబడిందో ఆ శిరస్సును బయలుదేవత గుడికి ఒక పటముగా కట్టేశారు. ఆ తల ఏమైనా మామూలు తల? ఆ తల ఏమైనా పశువు తల అనుకున్నారా? ఏ తల మీద సమూయేలు కొమ్ములో నుంచి తైలాభిషేకం పోసాడో ఆ అభిషేకించబడిన శిరస్సు గుడికి చచ్చిన ఒక శవంతో ఆ తల తీసేసి గుమ్మానికి వేలాడదీశారు. సౌలా, ఎంత అవమానం! నీవు డాలును విసిరివేయడం ద్వారా శత్రువులు సంతోషించడం లేదా? సత్యాన్ని ఎప్పుడైతే మనం అమ్ముకుంటామో శత్రువు నవ్వుతాడు, శత్రువు కేకలేస్తాడు. అందుకే బైబిల్ అంటుంది, సంగమ, నీకు దేవుడిచ్చిన డాలు సత్యం. ఆ డాలును నీ చేతిలో నుంచి జారిపోనివ్వకో. హల్లెలూయా. చదవమగటిగా హల్లెలూయా. రెండవదిగా పరమగీతాల పుస్తకం 4వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి స్వరమెత్తి చదవండి. 4వ అధ్యాయం పరమగీతాల పుస్తకం 1వ వాక్యం నుంచి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యాన వనమునకు నేను వేంచేయిస్తిని.
ఉమ్. ఉమ్. 3వ వాక్యం నుంచి చదువురా. 4వ అధ్యాయం 3వ వాక్యం. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుకు గుండా పరమగీతాలు 4:3 వాక్యం చదువుతున్నాం. నీ ముసుకు గుండా నీ ఘనతలు విచ్చిన దాడిమ ఫలముల వలె నగుపడుచున్నవి. ఇదిగో 4వ వాక్యం అండర్లైన్ చేసుకోండి. సంఘముతో అంటున్నాడు, నా ప్రాణేశ్వరి, ఎత్తబడే సంఘం, ప్రభురాకడకు నిలబడే షూలమ్మతి అని పిలువబడుతున్న ఈ సంఘముతో అంటున్నాడు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? జయ సూచకములు ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీ వ్రేలాడు ఆ గోపురముతో నీ కందరము సమానము. హల్లెలూయా. చదవము సరే గట్టిగా స్వరమెత్తి హల్లెలూయా. సంఘముతో దేవుడు అంటున్నాడు, సంగమా, నువ్వెంత ఆత్మ సంబంధమైన సౌందర్యంలో ఎదిగావో తెలుసా? దావీదు తన బ్రతికిన దినాలలో జయ సూచకం, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చాడో ఆ గెలిచిన ఆ కవచాలు, ఆ డాళ్ళు ఒక గుడారము, మన భాషలో చెప్పాలంటే ఒక మ్యూజియం అలా కట్టి అలా పెట్టాడు. ఈ కత్తితో నేను గొల్యాతును చంపాను, ఈ కత్తితో ఫిలిస్తీన్లను చంపాను. జయ సూచకాలకు గుర్తుగా ఆ డాళ్ళు, ఎన్ని డాల్లో తెలుసా? 1000 డాళ్ళు. అమ్మ, ఎన్ని 1000 డాళ్ళు. అక్కడ ఏం చేయాలి? గోపురం, ఒక గోపురం కట్టించి ఆ గోపురంలో 1000 డాళ్ళు. ఒకసారి మీరు ఇమాజినేషన్ చేయండి, ఒకసారి ఆలోచించండి. ఒక డాలు 2 ఫీట్ల కంటే ఇంత వెడల్పుంటుంది. ఆ డాళ్ళు అలా 1000 డాళ్ళు తగిలించేశాడు, కవచాలు తగిలించేశాడు. ఆ డాళ్ళన్నిటి ఏం డాళ్ళు అయ్యానంటే యుద్ధములో గెలిచి వచ్చిన జయసూచకమైన డాళ్ళవి. ఆ 1000 డాళ్ళు అక్కడ తగిలించిన ఆ గోపురాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు సంఘముతో, అక్కడ నీ కందరం, ఇంగ్లీష్లో నెక్ అని ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే నీ గుండె. హల్లెలూయా. సంగమా, నీ గుండె ఎంత గట్టిదో తెలుసా? 1000 డాళ్ళతో సమానం నీ గుండె. ఎందట? దావీదు యుద్ధ రంగములో గెలిచి జయసూచకముగా తీసుకొచ్చిన 1000 డాళ్ళతో నీ గుండె, నీ నెక్, నీ కందరం సమానం. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సంఘం ఒక డాలు అగ్ని వేసే, శత్రువు వేసే బాణాలను అలా తగిలి వెళ్ళడమే తప్ప ఏది ఏ విధంగా లోపటికి చొచ్చుకొని రాకుండా అంత స్ట్రాంగ్గా ఉంటుందో సంఘమా, నీ నిప్పరం, నీ ధైర్యం ఎంత గొప్పదో తెలుసా? 1000 డాళ్లకు సమానమో. హల్లెలూయా. డాలు ఒకటి సత్యమునకు సూచన అయితే, డాలు అచంచలమైన ధైర్యానికి సూచన. అర్థమవుతుందండి? ఎవరో ఫలానా వాళ్ళు నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఫలానా వాళ్ళు ఇలా చేయాలనుకుంటున్నారు, ఫలానా వ్యక్తిని ఇలా చూసి ఇలా అన్నాడు, ఇదిగో అని అనేకమైన నష్టాలు, అనేకమైన ప్రమాదాల గురించి నువ్వు వింటున్నప్పుడు నీ హృదయం బలహీనమవుతుందా? నువ్వు భయభ్రాంతులవుతున్నావా? లేకపోతే 1000 డాళ్లతో సమానమని చెప్పిన ఆ మహిమ కలిగిన సంఘములో నీ ఒక విశ్వాసివైతే నీ గుండె కూడా ఆ అచంచలమైన ధైర్యముతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబాషర్గా హల్లెలూయా. ఒకరోజు ఎలీషా పనివాడు ఉదయమే లేచి తన ముందున్న పరిచర్య మందిరం, ఆ ఇంటి ఆవరణలు శుభ్రం చేయడానికి పాస్టర్ గారైన ఎలీషా పనివాడు లేచి అలా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి చూసేసరికి సిరియా దండు, లక్షల సైన్యం పాస్టర్ గారి ఇంటి చుట్టూ కావలిగా వస్తుంది. ఎప్పుడు బయటకు వస్తాడో లేపేద్దామని. అర్థమవుతుంది? ఎప్పుడు అయ్యగారు బయటకు వస్తాడో ఆయుధాలు పెట్టుకొని ఒక సేవకుని కోసం 1000 మంది, 1000 మంది రాజులు, సైనికులు
పని కట్టుకొని రాత్రి వచ్చేసి అయ్యగారు మళ్ళీ పొద్దున్న దాకా దొరకతాడో దొరకడో అని లేవక ముందే లేపేద్దామని రెడీ కట్టారు. ఆ పనివాడు బయటకు వచ్చి ఆ రథాలను ఆ పనివాళ్ళని చూసి, అయ్యా మీరు బయటకు రాకండి బాబు, భయంకరమైన సైన్యం సిరియా దండు బయటకు వచ్చింది అని అనగానే ఎలీషా అంటాడు, ప్రభా వీడి కళ్ళు ఒకసారి తెరువయ్యా అంటాడు. ఇదిగో బాబు, మనల్ని చంపడానికి వచ్చిన వారి కంటే మన చుట్టూ కావలి కాస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. ఒకసారి వీని కళ్ళు తెరువు ప్రభా అని తెరవగానే ఎలీషా ఇంటి చుట్టూ అగ్ని రథాలు. ఏం రథాలట? ఇలా అన్ని కట్టెయో కర్రయో ఇనుముయో ఉంటుంటాయి. అగ్ని రథాలు ఎవ్వడి కనబడకుండా ఎలీషా చుట్టూ. అర్థమవుతుందండి? ఒక భయంకరమైనటువంటి సెక్యూరిటీ దేవుడు తన బిడ్డలకు పెడతాడు. హల్లెలూయా. అది ఎరిగినవాడు, అది తెలిసినవాడు ఎలా ఉంటాడంటే, నాకేమైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. కారణం దావీదు, కారణం గొల్యాతును చంపిన యుద్ధం నాది, నా కండ, నా బలం అని చెప్పడం లేదు. ఎందుకో తెలుసా? నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరిస్తుంది, నన్ను కాపాడుతావు. నాకు ఆ ధీమా ఉంది, నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. అందుకనే నేను ఎలా ఉన్నానంటే బేఫికర్ అంటామే మన భాషలో. మంచి ధైర్యం. డాలు దేనికి చూచిన తెలుసా? 1000 డాళ్ళు పట్టుకున్నోన్ని ఏ బాణం దాటొస్తుంది చెప్పండి? నీ గుండె ఎలా ఉండాలో తెలుసా? 1000 బాణాలు తట్టుకొని బయటకు రాగలిగే అవకాశం లేకున్న 1000 డాళ్లను పట్టుకున్న దావీదు కట్టిన గోపురముతో నీ కందరము సమానము అని ప్రభువు చెప్పినట్టుగా సంగమా మన గుండె ధైర్యం ఎలా ఉండాలో తెలుసా? ఒక డాలు 1000 డాళ్ళు మన ముందు నిలబడినప్పుడు మనం ఎలా ఉంటామో మన మనస్సు. అందుకే ప్రభు మాటికి అంటాడు, నిబ్బరమైన మనస్సు కలిగి ఉండండి. నిబ్బరం. ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు. నిబ్బరం అంటే అర్థం ఏంటంటే భయం అనేది నీ దాపులోకి రానివ్వకు. కారణం డాలు నీ చేతిలోనే ఉంది, అదే ధైర్యం అనే డాలు. హల్లెలూయా. చావాలి గట్టిగా హల్లెలూయా. సత్యం అనే డాలును పట్టుకున్నావు, ధైర్యం అనే డాలును పట్టుకున్నావు. డాలు పడిపోతేనే నీకు పోరాటం సుమా. డాలు ఎప్పుడైతే అవమానంగా పారవేయబడిందో సౌలు తల తెగ నరికేసేశారు. ఎప్పుడైతే నువ్వు ధైర్యాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని పెడచెవిన పెట్టేస్తావో శత్రువు నిన్ను హతమార్చే అవకాశాలు ఉంటాయి. మాకు సేవలో దైవజనులు నేర్పారు. పరిశుద్ధాత్మలో మేము ప్రభు దగ్గర కనిపెట్టుకొని అనుభవించిన అనుభవం ఏంటో తెలుసా? నేను సత్యములో సేవ చేసి నీతిగా యథార్థంగా ధైర్యంగా సేవ చేసినంత కాలం నన్నెవ్వడు కదలచలేడు. హల్లెలూయా. చవాలి గట్టి హల్లెలూయా. కారణం నీతి అనేది, సత్యం అనేది ఒక డాలు. నేను ఎప్పుడైతే సత్యాన్ని డాలును విసిరేసి బతుకు కోసమో, కడుపు కోసమో, ఆకలి కోసమో, బాగుపడాలన్న దుర్బుద్ధితో సత్యాన్ని పక్కకు పెట్టి నేను సేవ చేస్తానో నేను పడిపోతాను, నేను ఓడిపోతాను, నేను నష్టపోతాను. అయితే నేను ఎప్పటి వరకు సత్యాన్ని నా చేతిలో ఢాలుగా పట్టుకుంటానో ఏ దుష్టుడి బాణాలు నన్నేమీ చేయలేవు. అందుకని ఒకటి సత్యం అనే ఢాలు, 2 ధైర్యం అనే ఢాలు. 1000 డాళ్ళుతో సమానం నీ ధైర్యం. బాగా వినండి, నీ ధైర్యం ఎంత సమానమో తెలుసా? 1000 డాళ్ళతో సమానం. హల్లెలూయా. చదువుదామా గట్టిగా హల్లెలూయా. నీ పిల్లల గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ ఆర్థిక పరిస్థితుల గురించి నువ్వు నిజంగా దేవుని పట్ల ఆ జీలుంటే, నువ్వు నిజంగా సత్యాన్ని పట్టుకునే విశ్వాసమైతే, నువ్వు నిజంగా దేవుడు గొప్పోడు అన్న ధైర్యం నీకుంటే భయపడకు. ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు, సత్యంలో బ్రతుకు, ప్రార్థన చేయి. ఏ దుష్టుడు నీ కుటుంబాన్ని కదిలించడు. ఎవరి పన్నాగాలు, ఎవరి ప్రణాళికలు నీ కుటుంబాన్ని కదిలించలేవు. కారణం
వాక్యం అంటుంది డాలు ధైర్యానికి సమానము. ధైర్యం కోల్పోతావా, నీ డాలు పారవేసిన దాంతో సమానమే. డాలు పారవేయబడిందా, ఇక సౌలుకు బ్రతుకు లేదు, సౌలుకు బ్రతుకు లేదు. హల్లెలూయా. చదవం హుషారుగా, హల్లెలూయా హల్లెలూయా. చివరిగా ఇంకో మాట దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీలకు రాసిన పుస్తకం 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఎఫెసీ పుస్తకం 6వ అధ్యాయం 16వ వాక్యం. విశ్వాసమనే డాలును మీరు పట్టుకోండి, ఆ డాలుతో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పివేసే శక్తిమంతులుగా మారుతారు. హల్లెలూయా. 3 డాలు అనంటే కొత్త నిబంధనకు విశ్వాసం. విశ్వాసం అనే డాలును పట్టుకో, కదలకు, బలహీనపడకు, పరిస్థితులను చూసి దిగులు పడకు, పరిస్థితులను బట్టి భక్తి చేయకు. పరిస్థితులకు అతీతంగా ఉన్నవాడే మన దేవుడు. పరిస్థితికి అనుకూలంగా పరిస్థితులకు అనుకూలంగా భక్తి చేసే భక్తి సరైనది కాదు, అలాగున చేసేది దేవుడు కాదు. బైబిల్ అంటుంది, నేను ఎలాంటి దేవుడను అంటే ఒక అడవిని పచ్చగా చేయడం కాదు, అడవి ఎలాగో వానకాలం పచ్చగా అవుతుంది, నేను ఎడారిని ఏదేనుగా మలుస్తాను. నేను ఒక మట్టిలో నుంచి ఊటలు ఊబకడం కామన్. బైబిల్ అంటుంది, కొండలోయలలో, కొండలు బండలతో ఉన్న కొండలలో నీటి ఊటలను ఉబికింపజేసే దేవుడను. చెక్కుముకి రాయి అలా కొడితే, మన తాతలు బీడి ముట్టించుకోవడానికి వాడారే, అలా కొడితే చక్ చక్ చక్మని నిప్పు ఏ రాయిలో బయటకు వస్తుందో ఆ రాయిలో నిప్పు తప్ప ఇంకొక స్వభావం లేదు. కానీ బైబిల్ అంటుంది, చెక్కుముకి రాతిలో నుండి నీటి ఊటలను పుట్టిస్తాను. ఆయనకు అసాధ్యం ఏమీ లేదు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేసే దేవుడు నీ దేవుడు. నువ్వు నమ్మితే అద్భుతం చేస్తాడు దేవుడు. నీకు ఆ దైవికమైన విశ్వాసం అనేది ఉంటే నీ విశ్వాసాన్ని సన్నగిల్ల చేయడానికి ఇక నీ కుటుంబం పైకి రాదు, నీ వ్యాపారం పైకి రాదు, నీ పిల్లలు బాగుపడరు. ఉందా మీకు నమ్మకం? నీ పిల్లలు బాగుపడరు అని నీకు అనిపిస్తే నువ్వు అప్పటిదాకా బైబిల్ నాకు ఇచ్చేసి మీరు రేపటి నుంచి ఆరాధనకు రాకపోవడం మంచిది. నమ్మకం లేనోడు ఇంకా దేవుని దగ్గర ఉండడం చెప్పండి ఉండడం వేస్ట్ అయితే వెళ్ళిపోమని. వేస్ట్ కాదు అనుకుంటేనే ఉండు. ఎందుకో తెలుసా, నేను నమ్మిన దేవుడు శక్తిమంతుడని నీకు అర్థమైతే, పాడైపోయిన పరిస్థితులన్నీ బాగు చేసుటకు నా దేవుడు గొప్పోడని నీకు అర్థమైతే, దేవా నా పిల్లలు పాడైండొచ్చు, నా భర్త పాడైండొచ్చు, బైబిల్ చెప్తుంది ఒక్కడు నమ్మకస్తుడు ఒక్కడు ఉంటే దేశాన్నే బాగు చేస్తానన్నావు. నన్ను బట్టి నా కుటుంబం బాగుపడదా? అవునా కాదా? నేను చెప్పింది వాక్యమేనా, ఇంకేమైనా కొత్త కథ చెప్తున్నానా? వాక్యమే, అందుకే బోర్ వస్తుంది. కథ చెప్తే సూపర్ ఉంటుండే. హల్లెలూయా. సైదాముషారుగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. నా దేవుని సన్నిధానంలో నా ప్రేమన విశ్వాస బిడ్డలారా, దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది. నేను అదే నమ్ముతున్నాను. ఒక్క నమ్మకస్తుడు ఉంటే దేశాన్ని బాగు చేయగలిగిన దేవుడైతే నన్ను బట్టి నీ ఇల్లు బాగుపడదని ఎందుకు అనుకుంటున్నాడు? నువ్వు కూడా నమ్మకంగా లేవన్నట్టే. నీ భర్త పాడయ్యాడా? పిల్లలు పాడయ్యారా? ఒక సిస్టర్గా, ఒక తల్లిగా నువ్వు నమ్మకంగా దేవునికి కనబడు. నీ ప్రార్థన, నీ యథార్థత, నీ నీతి, నీ నిజాయితీ ఒకరోజు నీ ఇంటికి దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా
చపాలి గట్టిగా హల్లెలూయా. నీ ఇల్లును బాగు చేస్తాడండి, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీవు చెడిపోయిన వారితో కలిసి నువ్వు చెడిపోకుండా నీవు నమ్మకంగా, ఓ ప్రభువా, ఒక యాకోబును బట్టి ఇదిగో లాభాను దీవించబడ్డట్టుగా, ఒక యోసేపును బట్టి ఐగుప్తు దేశము దీవించబడ్డట్టుగా, నన్ను దేశాలకు దీవెనకరంగా మారకపోయినా కనీసం నా భార్య, నా పిల్లలు, నా కుటుంబానికి, నేను నా ఇంటికైనా దీవెనకరంగా మారాలే. హల్లెలూయా. అలా జరగడం లేదు అని అంటే నీవు కూడా నమ్మకంగా లేవనే అర్థం. నీ భక్తిలో ఆ సామర్థ్యం లేదనే అర్థం. విశ్వాస బిడ్డలారా, అర్థం చేసుకోండి. బైబుల్ అంటుంది, దావీదు అంటున్నాడు, అయ్యో గిల్బోవా పర్వతములారా, ఢాలు అవమానంగా పడవేయబడింది. నీ ఢాలు పడవేయబడితే సౌలుకు పట్టిన గతే. నీ ఢాలు చేతిలో పట్టుకో. శత్రువు ఎన్ని పోరాటాలైనా చెయ్యని, నువ్వు పట్టుకోవలసిందేంటో తెలుసా? ఒకటి, సత్యం అనే ఢాలు. చెప్పడేంటి? సత్యం కోసం నిలబడ. కులం, కుటుంబం, బంధాలు, బంధువులు, పరిస్థితులు ఎన్నైనా విరోధంగా లేవని నువ్వు సత్యం కోసం నిలబడ. ఒక మోషే సినాయి పర్వతం కింద యెహోవా పక్షంలో ఉన్నవారు నా దగ్గరికి రండి అని చెప్పినట్లుగా సత్యం కోసం నిలబడేవారు కావాలి ఆయనకి. సత్యమును భుజాన పెట్టుకుని సేవ చేసే సేవకుడు కావాలి. సత్యమే ఢాలు. ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో పడవేయకుండా అది నిన్ను కాపాడుతూ వస్తుంది. ఢాలు నిన్ను కాపాడుతుంది. రెండు, ధైర్యం అనేదే నీ ఢాలు. ధైర్యం, అర్థమవుతుందా? ధైర్యం నీ ఢాలు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఆ ధైర్యము కోల్పోకు. నీ స్థితిగతులు అనానుకూలంగా ఎంత భయంకరంగా ఉన్నా ధైర్యాన్ని కోల్పోకు. బైబిల్ అంటుంది, శత్రువా నువ్వు అతిశయించకు, నేను పడిపోయిన మాట వాస్తవమే కానీ నేను పక్కా తిరిగి లేస్తాను. అట్లా మాట్లాడు వానితోటి, అట్లా మాట్లాడు. ఇప్పుడు ఏదో దిక్కులేనైనా బాగా నవ్వుతున్నావా? నా పని చల్లబడిందనా? నా ఆరోగ్యం బాగాలేదనా? నేను ఓడిపోతున్నా నవ్వుతున్నావా? నవ్వు. తిరిగి పక్కా లేస్తాను నేను. తిరిగి నేను నిలదొక్కుంటాను. తిరిగి నేను అభిషక్తుడిగా మారుతాను. తిరిగి ఒక నూతన బలం పొందుకుంటాను. నిన్ను నా పాదముల కింద అనగద్రొక్కి దేవుని చేత నేను దీవించబడము ఖాయమని నీ సమస్యకే నువ్వు సవాలు విసురు. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. ధైర్యం. సంఘంతో అంటున్నాడు, సంగమా నువ్వెంత గొప్పదానివో తెలుసా? సొలొమోను మాట్లాడుతూ అంటున్నాడు, దావీదు జయసూచకముగా పెట్టిన 1000 డాళ్లతో నీ గుండె సమానం. అంత ధైర్యంగా ఉండు, అంత ధైర్యంగా ఉండు. చివరిగా 3, విశ్వాసం అనే డాలును పట్టుకో. మాటలను బట్టో, పరిస్థితులను బట్టో బలహీన పడకు. విశ్వాసాన్ని కదలనీయకు. విశ్వాసం ఉంచిన నీ జీవితాన్ని ఒకరోజు పక్కా నిలబెడతాడు ప్రభు. ఈ పరిచర్యలో విశ్వాసం, ఒకరోజు మహిమను చూస్తామని, ఒకరోజు ఒక గొప్ప దర్శనాన్ని నా ప్రభు మన ముందు పెడతాడని, ఒకరోజు పట్టణానికి, జిల్లాకు దీవెనకరంగా మారుస్తాడని విశ్వాసం ఒకరోజు విజయాన్ని తప్పక మన ముందు పెడుతుంది. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, ఇదిగో అద్భుతమ కారణాలుగా మారిన ఆ ఢాలు సౌలు చేతిలో నుంచి జారిపోయినట్టుగా ఈరోజు అనేకుల చేతిలో నుంచి సత్యం అనే ఢాలు, ధైర్యం అనే ఢాలు, విశ్వాసం అనే ఢాలు పారేసుకొని ఖాళీ చేతులతో ఉన్నారు. ఢాలు పడిపోయిన తర్వాత గిల్బోవా పర్వతాల మీద శవమై తేలిన అభిషక్తుడైన సౌలు వలె సత్యాన్ని పోగొట్టుకున్నవాడు, నీతిని అమ్ముకున్నవాడు. అర్థమైందండి? ధైర్యాన్ని కోల్పోయి పిరికితనంతో నింపబడ్డవాడు, విశ్వాసాన్ని తాకట్టు పెట్టి అవిశ్వాసంతో బ్రతికేవాడు ఆత్మీయతలో చచ్చిపోతాడా? మనకి జీవం లేదుగా, మన సేవలో జీవం లేదు, మన ఆత్మీయతలో జీవం ఉండదు. కనుక సంగమా, బలాఢ్యుల డాళ్ళు, బలహీనుల డాళ్ళు పడిపోయాయంటే మాటకేమైనా అర్థం ఉంది. చేతిలో బలం లేదు కనుక దబ్బన కొట్టాడు కనుక పడిపోయిందని. బైబుల్ అలా చెప్పలేదు. బలాఢ్యులే, కానీ ఎందుకో డాళ్ళు పారవేయబడ్డాయి. పారవేయబడగానే అవమానం వారి జీవన విధానానికి, వారి సంఘానికి
వారి కుటుంబానికి వచ్చింది. సంగమా, నీ డాలును గట్టిగా పట్టుకో. ప్రభు మనలను అలాగ నడిపించునుగాక. దయచేసి లేచి నిలబడదాం.